దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుండి ఈ భూమి మీద మొట్టమొదటి కుటుంబముగా ఏర్పడినటువంటి వారు ఎవరు అనే విషయాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుడైనటువంటి యెహోవా ఈ లోకాన్ని సమస్తాన్ని సృష్టించి మరి ఆ సృష్టి అంతటిని కూడా ఏలుటకు మానవుడైనటువంటి ఆదామును సృష్టించి ఉన్నాడు. ఆదాముకు సాటైనటువంటి సహాయముగా హవ్వమ్మను కలుగజేసి ఉన్నాడు. వీరిరువురిని కూడా ఏదోను తోట అనే వనములో మరి దేవుడు పెట్టి సంతోషంగా జీవించండి అని తెలియపరచడం, మరి మూడవ వ్యక్తిగా అపవాది సాతాను సర్పము రూపములో హవ్వమ్మను మోసపరచడం, మరి తినకూడదు అని చెప్పినటువంటి పండ్ల ఫలాలను ఆదాము తిన్నాడు, హవ్వమ్మ తిన్నది. దీని ప్రతిఫలంగా లోకంలోనికి పాపం అనేది రావడం మనం చూసాం. ఈ పాపం వలన దేవుడు మరి ఎంతో బాధపడి ఉన్నాడు. వెంటనే సర్పాన్ని శపించాడు, ఆదామును శపించాడు, అలాగే హవ్వమ్మని శపించాడు. అలాగే మరి దేవుడు ఈ ఆదామును బట్టి హవ్వమ్మను బట్టి నేలను కూడా శపించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి వెంటనే దేవుడు తన బిడ్డలకి తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఒక రక్షణ అనేది ఉన్నది అని చెప్పేసి ఆదిలోనే ఆయన యొక్క కృపణ అనేది మరి అక్కడ ఆయన పెట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి ఎప్పుడైతే ఈ పాపం అనేది వారు చేశారో దేవుడు ఏదోను తోట నుండి ఆదాముని హవ్వమ్మని ఇరువురిని కూడా బయటికి పంపివేయడం మనం చూసాం. అంటే దేవుడు తన బిడ్డలని తానే స్వయంగా ఆ అందంగా మరి వారి కోసం సృష్టించినటువంటి ఆ తోటలో నుండి బయటికి పంపివేయడం మనం చూస్తున్నాం. మరి ఎప్పుడైతే వీరు ఏదోను తోట నుండి బయటకు వచ్చారో మరి సొంతంగా బ్రతకడం అనేది వీరు నేర్చుకోవాలి. అంటే అంతవరకు వీరు బ్రతికారు, కానీ అప్పుడు అంత కష్టం కానీ అంత శ్రమ కానీ అంత ఒత్తిడి కానీ వీరికి లేవు. అంటే ఏదోను తోటలో ఉన్నటువంటి భూమి తన సేద్యాన్ని తన సారాన్ని ఇవ్వడం చూసాం. ఏ పళ్ళు కావాలంటే ఆ పండ్లను కావలసిన సమయంలో వారు తీసుకుని తినడం. మరి ఇరువురి మధ్యన కూడా ఎటువంటి భేదాభిప్రాయాలు కానీ సిగ్గు కానీ భయం కానీ గొడవలు కానీ ఏమీ కూడా ఏదోను తోటలో ఉన్నప్పుడు వీళ్ళకి లేవు. కారణం ఏంటి అంటే అప్పుడు లోకంలోనికి పాపం అనేది ప్రవేశించలేదు. ఇప్పుడు పాపం ఎప్పుడైతే లోకంలోనికి వచ్చేసిందో దేవుని నుండి దూరం అయిపోయారు. అలాగే కొన్ని కష్టాలు కూడా వీరంతటి వీరే తెచ్చుకోవడం అనేది చూస్తూ ఉన్నాం. మరి ఎప్పుడైతే ఆదాము అవ్వలు ఇరువురు కూడా మరి బయటికి రావడం జరిగిందో వీరు సొంతంగా బ్రతకడం ప్రారంభించారు. ఆహారాన్ని సంపాదించుకోవడం కావచ్చు, లేదంటే ఆ యొక్క క్రూరమైనటువంటి జంతువుల నుండి వారిని వారు ఎలా కాపాడుకోవాలి అనే ఆలోచనలు కావచ్చు, మరి తన సంతానాన్ని ఎలా మరి ఈ భూమి మీద విస్తరింపచేయాలి అనే రకరకాలైనటువంటి ఆలోచనలు అనేవి మరి ఆది తండ్రి అయినటువంటి ఆదాము హవ్వల విషయంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఎప్పుడైతే వీరు హ్యాపీగా ఒక కొత్త జీవితాన్ని వీరు ప్రారంభించడం మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రొత్త జీవితాన్ని ప్రారంభించిన తర్వాత మరి వీరిరువురు కూడా కూడి ఉన్నప్పుడు వీరిరువురు కూడా శారీరకంగా కలిసిన సమయాన మరి వీరికి ఒక బహుమానాన్ని దేవుడు కలుగజేశాడు. ఒక గర్భఫలాన్ని దేవుడు కలుగ చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అరే, ఈ మొట్టమొదటి గర్భఫలం ఈ భూమి మీదకి మొట్టమొదటిగా ఒక స్త్రీ పురుషుడి యొక్క కలయిక ద్వారా పుట్టినటువంటి మానవుడు ఈ లోకంలోనికి ప్రవేశించడం మనం ఈ 4వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. అంటే ఆదాము యొక్క బాల్యం మనకి కనపడదు, హవ్వమ్మ యొక్క బాల్యం మనకి కనపడదు. ఇక్కడ ఆదాముకి హవ్వకి ఇరువురికి పుట్టినటువంటి సంతానం, మొదటి సంతానమైనటువంటి కుమారుడైనటువంటి కయీను యొక్క బాల్యం కానీ మరి తన యొక్క యవ్వన ప్రాయం కానీ మనం ఇక్కడ చూడడం అనేది గమనిస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ కయీను మొదటి సంతానంగా కలిగి ఉన్నాడో హవ్వమ్మ ఒక గొప్ప మాట ఇక్కడ పలకడం మనం చూస్తూ ఉన్నాం. హవ్వమ్మ మొట్టమొదటిగా పలికినటువంటి మాటని కనుక మనం చూస్తే, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అనే ఒక గొప్ప మాట ఇక్కడ హవ్వమ్మ పలుకుతూ ఉంటుంది. అంటే వారి యొక్క జ్ఞానాన్ని బట్టి కానీ వారి యొక్క బలాన్ని బట్టి కానీ లేదంటే వారి యొక్క గొప్పతనాన్ని బట్టి ఇక్కడ మేము ఒక బిడ్డని సంపాదించుకున్నాం అనే ఆలోచన అనే భావన ఇక్కడ హవ్వమ్మ యొక్క హృదయంలో లేదు.
మొట్టమొదటిగా హవ్వమ్మ చేసినటువంటి ఒక మంచి పని ఏంటంటే, మరి దేవుణ్ణి గణపరుస్తూ ఉంది. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కూడా ఆయనవే. అంటే ఈ లోకంలో మనం గొప్పోళ్ళు అవ్వచ్చు, మనకి బిడ్డలు కలగవచ్చు, లేదంటే ఎంతో జ్ఞానం కలిగి మనం ఉండొచ్చు గానీ, ఏది ఉన్నప్పటికీ కూడా మన యొక్క బలాన్ని బట్టి, మన యొక్క జ్ఞానాన్ని బట్టి, మన యొక్క శౌర్యాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా అతిశయ పడడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ హవ్వమ్మ కూడా మొట్టమొదటి స్థానాన్ని, మొట్టమొదటి ప్రయారిటీ అనేది దేవుడికి ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ హవ్వమ్మ దేవుడు అని సంబోధించట్లేదు. దేవుడు అని ఆదికాండం మొదటి అధ్యాయంలో మనం విన్నాం. అంటే అప్పటికి నరుడు ఇంకా భూమి మీదకి రాలేదు. అంటే ఆదాము ఇంకా రాలేదు. కాబట్టి దేవుడు అని అక్కడ మాట్లాడే విధానం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ దేవుడు తనను తాను పరిచయం చేసుకున్నట్లుగా 2వ అధ్యాయంలో మనకి కనబడుతున్నది. అందుకే ఇక్కడ యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అనే మాట ఇక్కడ హవ్వమ్మ పలుకుతుంది. అంటే ఆయన దయ ఉంటేనే మనకి ఏదైనా కూడా జరుగుతుంది. వివాహాలు అవ్వాలన్నా, గర్భఫలాలు రావాలి అన్నా, ఉద్యోగాలు సంపాదించుకోవాలన్నా, మరి బిడ్డల్ని చూడాలి అన్న, మనం ప్రయాణం చేస్తూ ఆ ప్రయాణం సురక్షితంగా మరి మన గమ్యానికి చేరాలి అన్న, ఏదైనా సరే ఆయన దయ ఉంటేనే మనకి ఏదైనా మన కుటుంబాల్లో కానీ, మన వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో కానీ జరుగుతూ ఉంటాయి. మొట్టమొదటిగా ఇక్కడ భూమి మీదకు వచ్చినటువంటి మొట్టమొదటి మానవుడు, ఒక స్త్రీ పురుషుడి కలయిక ద్వారా మొట్టమొదటిగా వచ్చినటువంటి మానవుడు ఇక్కడ కయ్యని కింద మనకి కనపడుతున్నాడు. మరి ఈ కయ్యను తర్వాత మరలా దేవుడు ఆదామును హవ్వని మరి జ్ఞాపకము చేసుకున్నాడు. మరి జ్ఞాపకము చేసుకుని 2వ సంతానముగా హేబేల్ని దేవుడు దయచేస్తున్నాడు. అంటే మొదటి సంతానము మగ సంతానమే, 2వ సంతానము కూడా మరి మగ సంతానం అంటే కుమారుడైనటువంటి హేబేలుగా మనకి కనపడుతున్నారు. మరి ఇరువురు కూడా బాల్యం మరి అయిపోయింది. ఇరువురి యొక్క బాల్యం అంటే ప్రతీది కూడా మనకి పరిశుద్ధ గ్రంథంలో పొందపరచడానికి కుదరదు. కాబట్టి మరి వీరి బాల్యం గురించి మనకి లేనప్పటికీ కూడా మరి యవ్వన ప్రాయానికి వీరు వచ్చిన తర్వాత మరి సొంతంగా వీరొక వృత్తిని ఎంచుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ లోకంలో ఏదో ఒక పని అనేది ప్రతి మానవుడు చేస్తూ ఉంటాడు. ప్రతి మానవుడు కూడా తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, తనకున్నటువంటి ఆసక్తిని బట్టి ఏదో ఒక పనిని వారు ఎన్నుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ కూడా కయ్యనుకున్నటువంటి ఆసక్తిని బట్టి తను ఒక రంగాన్ని, ఒక పనిని తను ఎన్నుకున్నాడు. తను ఎన్నుకున్నటువంటి పని మరి భూమిని సేద్యపరచడం, అనగా ఒక వ్యవసాయం చేయడం అనేది ఇక్కడ కయ్యను విషయంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే హేబేలు విషయానికి కనుక మనం చూస్తే మరి ఇది కూడా వ్యవసాయమే అయినప్పటికీ కూడా మరి గొర్రెల కాపరిగా హేబేలు మనకి కనపడుతూ ఉన్నారు. అంటే వీరి కుటుంబం చూస్తే ఆదాము, హవ్వ, మొదటి సంతానం కయ్యను, 2వ సంతానము హేబేలు కింద మనకి కనబడుతున్నారు. మరి చాలా మరి కుటుంబం బాగుంది. మరి కొన్ని దినాలు అలా గడిచిపోయాయి. కొన్ని దినాలు గడిచిపోయిన తర్వాత మరి కయ్యను యొక్క పొలంలో పండినటువంటి పంటను తీసుకొచ్చాడు. అలాగే హేబేలు కూడా తన యొక్క మందల్లో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క మరి పశువులను, మరి గొర్రెని కానీ మేకని కానీ దేవునికి బలి అర్పించడానికి మరి ఇక్కడ అర్పణ ఇవ్వడానికి తీసుకురావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ అర్పణ అంటే ఏమిటి అనే అర్థాన్ని కనుక మనం చూస్తే, దేవుడు మనకి ఎన్నో మేలులు చేస్తాడు. వ్యవసాయంలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, మనం ఏ పని అయితే చేస్తామో ఆ పనిలో దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మరి దేవునికి ఒక కృతజ్ఞత, అంటే అది కానుక రూపంలో కావచ్చు, లేదంటే బలి రూపంలో కావచ్చు. అంటే ఈ బలి రూపంలో అనేది మరి కొత్త నిబంధన గ్రంథంలో మనకి ఉండదు. కానీ పాత నిబంధన గ్రంథంలో మాత్రం మరి వారు దేవునికి బలులు అనేవి అర్పిస్తూ ఉండేవారు. మరి ఇప్పుడైతే కృతజ్ఞత కలిగినటువంటి మనం మరి కానుకలు ఇస్తూ ఉంటాం, లేదంటే ప్రార్థన పెట్టించుకుంటాం, లేదంటే సువార్తని ప్రకటిస్తూ మరి లేనటువంటి వారికి ఏదో విధంగా మనం సహాయపడుతూ మరి దేవుని విషయంలో మరి కృతజ్ఞతను కలిగి అర్పణలు అనేవి మనం ఇస్తూ ఉంటాం. మరి ఆనాటి దినాల్లో దేవునికి అర్పణ అంటే మరి ఈ యొక్క బలిచ్చే పశువులు కావచ్చు, లేదంటే వారి యొక్క పంటలో పండినటువంటి ఆ యొక్క పంటలు కావచ్చు, మరి ఇవ్వడం అనేది మనకి కనపడుతుంది. అందుకే ఎప్పుడైతే వీరిరువురు కూడా
మరి వారికి కలిగిన దాంట్లోంచి తెచ్చి ఉన్నారో, ఇక్కడ కయీను తన పంటలో పండినటువంటి కొంత భాగాన్ని దేవుడికిచ్చాడు. అలాగే హేబేలు కూడా తన గొర్రెలో ఉన్నటువంటి శ్రేష్టమైన దాన్ని దేవుడికి అర్పించాడు. మరి ఇక్కడ ఇద్దరూ అర్పించారు. కానీ దేవుడు ఏం చేశాడంటే కయీను యొక్క అర్పణని దేవుడు అంగీకరించలేదు. హేబేలు యొక్క అర్పణను మాత్రమే దేవుడు అంగీకరించి ఉన్నాడు. అసలు ఎందుకు కయీను యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదు, హేబేలు యొక్క అర్పణని దేవుడు ఎందుకు అంగీకరించి ఉన్నాడు అనే విషయాలు కనుక మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఈ విధముగా మనకి కనపడుతుంది. ఎప్పుడైతే ఈ అర్పణ మరి కయీను యొక్క అర్పణ ఎప్పుడైతే దేవుడు అంగీకరించలేదో, మరి కయీను మరి అలగడం మనం చూస్తూ ఉన్నాం. అలిగి మరి చిన్నబుచ్చుగా మొహాన్ని చిన్నబుచ్చుకుని మరి తాను సైలెంట్గా ఉండిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ 5వ వచనంలో మనకి కనపడుతుంది, కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి, అంటే ఎప్పుడైతే దేవుడు తన అర్పణ అంగీకరించలేదో కయీనుకి కోపం చేసింది. అంటే దేవుడు నా అర్పణని తీసుకోలేదు అని ఇక్కడ కోపం ఎవరి మీద, దేవుని మీదే కోపం వచ్చేసింది. అంటే ఇచ్చింది ఎవరికి, అర్పణ దేవుడికి ఇచ్చారు. ఇప్పుడు దేవుడు నా అర్పణ తీసుకోలేదు అని కోపం ఇచ్చుకున్నాడు, ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడు. అంతేగాని అసలు ఎందుకు దేవుడు నా అర్పణ అంగీకరించలేదు అని ఆలోచన చేయలేదు. నా అర్పణలో ఏదైనా లోపాలు ఉన్నాయా అని తనను తాను సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. మరి నేను ఎలా ఇస్తే దేవుడు నా అర్పణని దేవుడు అంగీకరిస్తాడు అనే ఆలోచించే విధానం అనేది ఇక్కడ కయీను జీవితంలో మనకి కనపడట్లేదు. వెంటనే కోపాన్ని ప్రదర్శించడం మనం చూస్తూ ఉన్నాం. మరి మొట్టమొదటిగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనుషుడు ఒక కోపిష్టిగా మనకి కనపడుతున్నాడు. దేవుని యందు ఒక విధేయత లేనటువంటి మనిషిగా, మానవుడిగా ఈ కయీను మనకి కనపడుతున్నాడు. అంటే దేవుడంటే నిజంగా భయం ఉంటే అలాగా దేవుని మీద కోపం ఇచ్చేయడం అనేది చిన్న విషయం కాదు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఏదైనా కార్యాలు ఆలస్యమైనప్పుడు కానీ, ఏదైనా మనం అనుకున్నది జరగలేనప్పుడు కానీ, మరి చాలామంది విశ్వాసులు మరి దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడికి నేను ఎన్నో కానుకలు ఇచ్చాను, ఎంతో నేను చేశాను అనే మాటలు కొంతమంది విశ్వాసులు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇక్కడ మనం దేవుడికి ఇచ్చినప్పుడు అసలు ఎందుకు ఆ అర్పణ తీసుకోవట్లేదు అని మనం పరిశీలించుకోవాలి. కానీ దేవుని మీద మనం నిందలేసేంత గొప్పవాళ్ళము కాదు, దేవుని మీద కోపపడే అంత గొప్పవాళ్ళమైతే మానవులు కాదు. అందుకే మరి బీద విధవరాలు ఎప్పుడైతే కానుక వేసిందో, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ కానుకలు పెట్టి దగ్గర ఆయన చూస్తూ ఉండగా మరి చాలామంది వారికి కలిగిన దానికంటే ఎక్కువగా వారు వేశారు, మరి చాలా ధనాన్ని వారు ఇచ్చించారు. కానీ ఆ అర్పణలు ఏవి కూడా, ఆ కానుకలు ఏవి కూడా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని పట్టించుకోలేదు. కానీ ఒక బీద విధవరాలు వేసినటువంటి 2 కాసులు, అంటే 2 కాసులు అనేది ఇక్కడ చాలా తక్కువ ఇది అమౌంట్ కింద కనపడుతుంది, తక్కువ ధనం కింద కనపడుతుంది. కానీ ఈ 2 కాసులు వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాన్ని కనుక మనం చూస్తే, మరి ఆమె బీద విధవరాలు తనకు కలిగినటువంటి జీవనం, అంటే 2 కాసులు తప్ప ఆ బీద విధవరాల దగ్గర ఎటువంటి ధనం కూడా మరి లేకపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు చూసేది మనం ఇచ్చే కానుకన అని కాదు, దాని ఖరీదును అని కాదు, కానీ దేవుడిచ్చేది చూసేది మన ఎలాంటి మనసుతో ఇస్తున్నాం, ఎటువంటి హృదయంతో దేవునికి అర్పణ ఇస్తున్నాం అనే కోణంలోనే దేవుడు చూస్తూ ఉంటాడు. ఇక్కడ కయీను కూడా ఎంతో కోపడిపోయాడు, చిన్నబుచ్చుకున్నాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదని చెప్పేసి అక్కడ అలగడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి హేబేలు విషయంలో మనం చూసినట్లయితే హేబేలు యొక్క అర్పణ అంగీకరించాడు. ఇప్పుడు దేవుడే స్వయంగా కయీనుతో మాట్లాడుతున్నాడు. కయీనుతో మాట్లాడుతూ ఇక్కడ ఆయన చెప్తున్నాడు 7వ వచనంలో 6వ వచనంలో, నీకు కోపమేలా, ముఖము చిన్న బుచ్చుకొని ఉన్నావేమి, అంటే ఎందుకు నువ్వు కోపపడుతున్నావు, ఎందుకు నువ్వు అలాగా నువ్వు దిగులుగా నువ్వు ఉండడానికి గల ఎందుకు, అసలు నీకు ఆ అవసరం ఏమొచ్చింది, నువ్వు ఇచ్చే అర్పణ సరిగా లేదు, నువ్వు ఇచ్చే విధానం సరిగా లేదు. అందుకే కింద అంటాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉంటును. అంటే మంచి ఉద్దేశంతో ఇక్కడ కయీను బహుశా
దేవుడికి అర్పణ అనేది తీసుకురాకపోయి ఉండొచ్చు. దాని యొక్క ఆ యొక్క మాటల్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది. ఒక మంచి మంచి ఉద్దేశము లేదు కయ్యనుకి, మంచి ఆలోచన కూడా లేదు. అందుకే మనం దేవుడికి ఏదైనా ఇచ్చినప్పుడు మనకున్న దాంట్లో శ్రేష్టమైన దాన్ని మనం ఇవ్వాలి గానీ, ఏదో ఒకదాన్ని మనం ఇచ్చేస్తే అది దేవుడు స్వీకరిస్తాడు అని అనుకోవడం అది చాలా పొరపాటు. మనం ఎప్పుడు కూడా మొట్టమొదటి ప్రయారిటీ, మొట్టమొదటి స్థానాన్ని ఎప్పుడు కూడా మనం దేవుడికిచ్చే విశ్వాసులుగా, క్రైస్తవులుగా మనం ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. అంటే పాపము ద్వారానే ఇక్కడ ఎవరు పుట్టారు? కయ్యను పుట్టారు. పాపము ద్వారా పుట్టడం అంటే ఆదాము హవ్వలు పాపం చేశారు. మరి పాపము ద్వారా కలిగినటువంటి కుమారుడే ఈ కయ్యను. అంటే ఇప్పుడు కయ్యనులో కూడా ఏముంది? పాపం ఉంది. ఇప్పుడు కయ్యను అనే కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుష్యుడు కూడా పాపే. అందుకే కదా ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి మహిమను పొందలేకపోతున్నామని పరిశుద్ధ గ్రంథంలో మనం వింటూ ఉన్నాం. అంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఎవ్వరూ కూడా పరిశుద్ధుడు కాదు. ఆయన మాత్రమే పరిశుద్ధుడు. ఆయన మాత్రమే పాపము లేకోకుండా ఈ లోకంలోనికి ఆయన వచ్చి ఉన్నారు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు కూడా మరి పాపాన్ని ముట్టుకోకుండా పరిశుద్ధుడిగా ఆయన తండ్రి యొద్దకు చేర్చబడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి పాపం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఈలుదువనెను. అంటే పాపం అనేది మనం ఒకసారి మన ఆలోచనలోకి కానీ, మన హృదయంలోకి కానీ దాన్ని ఎప్పుడైతే మనం ఆహ్వానిస్తామో, ఆ పాపం కాస్త పెరిగి ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకి అది తీసుకువెళ్తుందో మనం గెస్ చేయలేం. కాబట్టి మొత్తానికి కయ్యను అర్పణ అనేది దేవుడు అంగీకరించలేదు. హేబేలు అర్పణను మాత్రమే దేవుడు అంగీకరించినట్లుగా మనకి కనబడుతుంది. ఎప్పుడైతే మరి ఈ అర్పణ అయిపోయింది, కొన్ని దినాలు వాళ్ళు ఎవరి పనుల్లో వారు వెళ్ళిపోయారు. కయ్యను తన వ్యవసాయం చేసుకుంటున్నాడు. అలాగే హేబేలు కూడా తన యొక్క మందలను మేపుకుంటూ ఉన్నారు. ఒకానొక దినాన వారు ఏం చేస్తున్నారు? పొలంలో ఒకరోజు పొలంలో ఉన్నప్పుడు ఈ కయ్యను ఏం చేశాడు అంటే, ఇప్పుడు ఏమైపోయింది? దినాలు గడిచిపోయినాయి. ఎవరి పనుల్లో వారు వెళ్ళిపోయారు. ఇక్కడ హేబేలు ఆ విషయాన్ని మర్చిపోయాడు, కానీ కయ్యను మాత్రం ఆ విషయాన్ని మర్చిపోలేదు. అంటే ఏం పెట్టేసుకున్నాడు ఇక్కడ? తన హృదయంలో ఈ కోపం కాస్త ఎలా మారిపోయింది? పగ కింద మారిపోయింది. ఈ కోపం ఎప్పుడు కూడా ఉదయం కోపం వస్తే సాయంత్రానికి ఆ కోపం అనేది ఉండకూడదని బైబిల్ చెప్తుంది. కానీ ఇక్కడ ఈ కోపం ఏం చేసింది? కొన్ని రోజులు ఆ కోపాన్ని తన హృదయంలోనే పెట్టేసుకున్నాడు కయ్యను. ఈ కోపం కాస్త అది కాలక్రమేణా పెరిగి అసూయ, ద్వేషం, కక్ష ఇవన్నీ కూడా తన హృదయంలోనికి చేరిపోయి అది ఎలా కన్వర్ట్ అయిపోయిందంటే పగలా కన్వర్ట్ అయిపోయింది. ఆ పగ ఉన్నది కాబట్టే ఈరోజు ఎన్నో దినాలు అయిపోయినప్పటికీ కూడా ఇంకా కయ్యను ఆ యొక్క సిచ్యువేషన్ని, ఆ యొక్క పరిస్థితిని ఇంకా కూడా మర్చిపోకోకుండా ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఈరోజు చాలామంది కూడా మరి ఎప్పుడో జరిగిపోయిన విషయాలను కూడా వారు కొన్ని సంవత్సరాలు అలాగే వారు హృదయంలో పెట్టుకుని మరి పగ తీర్చుకోవాలి, మరి వారి మీద మనం ఏదోటి చేసి మన మనసుల్ని స్థిమితపరుచుకోవాలని రకరకాలైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. దేవుడు చెప్తున్నాడు, పగ తీర్చుట మీ పని కాదు, అది నా పని. మీరెందుకు మరి ఎదుటి వ్యక్తుల మీద పగ తీర్చుకోవడానికి ఆలోచనలు కలిగి ఉంటారు అనే మాటలు ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు. వెంటనే మరి ఒకరోజు ఎప్పుడైతే వీరు పని చేసుకుంటున్నారో హేబేలు మీద పడి ఏం చేశాడు? చంపేశాడు. అంటే ఇక్కడ ఈ వచనాన్ని మనం సరిగా అర్థం చేసుకుంటే హేబేలు పరాయుడేం కాదు, వేరే తల్లి బిడ్డ అయితే కాదు, తన సొంత తల్లికి పుట్టినటువంటి బిడ్డ, తన తల్లిదండ్రులకి పుట్టినటువంటి రెండవ సంతానం. మరి ఆ భూమి మీద అప్పటికి ఉన్నటువంటి మనుషులు ఎవర్రా అంటే నలుగురు ఉన్నారు. ఆదాము, అవ్వలు, అలాగే కయ్యను, హేబేలు, నలుగురే, ఇంకెవ్వరూ లేరు. నలుగురే ఉన్నప్పటికీ కూడా ఈ పాపం ఏం చేసింది? ఈ అసూయ, ఈ పగ, ఈ కోపం ఇదంతా కూడా ఏం చేసింది? ఒక మనిషిని చంపేయాలి అన్నంత స్థితికి తన యొక్క ఆలోచనలు అనేవి వెళ్ళిపోయినాయి. చూసారా, ఒక సొంత తమ్ముడు నా రక్తం పంచుకు పుట్టినటువంటి యొక్క మరి ఒకే రక్తంగా పిలువబడుతున్నటువంటి హేబేలు విషయంలో కనీసం ప్రేమ కానీ, జాలి కానీ ఏమీ కూడా లేకపోకుండా మరి తన మీద పడి
అన్యాయంగా ఏ పాపం చేయనటువంటి, ఏ తప్పు లేనటువంటి హేబేల్ని కయీను చంపేయడం అనేది మనం చూస్తున్నాం. అంటే ఈ భూమి మీదకి మొట్టమొదటిగా వచ్చినటువంటి మానవుడు ఒక కోపిష్టి. మొట్టమొదటిగా వచ్చినటువంటి మానవుడు ఒక నరహంతకుడు. మొట్టమొదటిగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఒక కయీనుగా పిలువబడుతున్నటువంటి వాడు ఏం చేస్తున్నాడు? పగని, అసూయని, ద్వేషాన్ని, సమస్తాన్ని కూడా తన గుండెల్లో నింపేసుకున్నటువంటి వ్యక్తిగా మనకి కనపడుతున్నారు. మరి ఇదంతా అయిపోయింది అంటే చంపేశాడు, ఎవరూ చూడలేదు అని చెప్పేసి అనుకున్నాడు. మరి అంతా అయిపోయింది కదని చెప్పేసి సైలెంట్గా తను ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ ఈరోజు మనం గ్రహించాల్సింది ఏంటంటే, మరి ఎవరు చూసినా ఎవరికి చూడకపోయినా ఈ సృష్టిని, సృష్టికర్తని, మానవ జాతిని చేసినటువంటి దేవుడు మాత్రం నిరంతరము కూడా మనల్ని చూస్తూనే ఉంటాడు. అందుకే కదా నిన్ను కాపాడువాడు కునుకొడు నిద్రపోడు అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. మరి సమస్తము కూడా చేసినటువంటి ఆయన మరి సమస్తాన్ని కూడా నిరంతరం కూడా ఆయన చూస్తూనే ఉంటాడు. అందుకే ఎప్పుడైతే ఇలా జరిగిందో మరి దేవుడు వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనును అడగగా దేవుడు అడుగుతున్నాడు, నీ తమ్ముడు ఏడయ్యా, ఎక్కడున్నాడో ఏంటి అని అడుగుతున్నాడు. అంటే అక్కడ భూమి మీద ఉన్నది నలుగురే. మరి నలుగురైనప్పటికీ ఎక్కడున్నాడు అని అడిగినప్పుడు వెంటనే బహుశా పక్కపక్కనే ఉంటారు. నలుగురే ఉన్నప్పుడు ఇప్పట్లాగా ఈ రోడ్స్ అని ఇవేమి లేవు కాబట్టి నలుగురు కూడా ఉంటే ఒకే ప్రాంతంలో వారు ఉంటారు. ఎప్పుడైతే దేవుడు ఈ మాట అడిగాడో, కయీను మాట్లాడుతున్నటువంటి మాటను చూస్తే వెంటనే నేను ఎరుగును అంటున్నాడు. నాకు ఎక్కడున్నాడో నాకు తెలియదు. అంటే మొట్టమొదటి అబద్ధికుడి కింద కూడా కయీను మనకి కనపడుతున్నాడు. నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా నేను కావలివాడినా, నేనేమైనా కాపలాదారుడినా నా తమ్ముడికి అని ఇక్కడ దేవుడితో మాట్లాడుతున్నాడు. అంటే అసలు కయీను యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, నేను మాట్లాడేది ఒక మనిషితో కాదు, నేను మాట్లాడేది సర్వశక్తి కలిగినటువంటి దేవుడితో. ఇలా మాట్లాడుకోకూడదు, ఇలా ప్రవర్తించకూడదు అనే కనీసం జ్ఞానం కూడా కయీనుకి లేదు. అంటే తను ఎంత మూర్ఖత్వంతో నిండిపోయాడంటే, అసలు దేవుడు వచ్చాడు అంటే నిజంగా వణికిపోవాలి. అసలు నిజంగా తెలుసో తెలియకో నేను తప్పు చేశాను, దయచేసి నన్ను క్షమించు ప్రభు అని చెప్పేసి మరి పాపాన్ని ఒప్పుకోవలసినటువంటి కయీను ఇక్కడ ఎదురు తిరుగుతూ దేవుడి మీదే ఎదురు తిరిగేంత స్థాయికి ఇక్కడ కయీను వెళ్ళిపోవడం అనేది మనం చూస్తాం. నేను ఎరుగును అని చెప్పేసి అబద్ధం చెప్పాడు. నేను ఏమైనా కాపలాదారుణ్ణి అని చెప్పేసి ఇక్కడ దేవుడితోటి ఇక్కడ ఎదురు తిరుగుతూ మాట్లాడుతున్నట్లుగా మనకి కనబడుతుంది. ఎప్పుడైతే ఆ మాట్లాడినాడో మరి ఎవ్వరికి ఏమి తెలియదు అనుకున్నాడు. కానీ సమస్తాన్ని కలుగు చేసినటువంటి ఆయనకి ఈ లోకంలో ఏం జరుగుతుందో, నువ్వేం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, నీ హృదయ అంతరంగంలో నీ యొక్క ఆలోచనలు కూడా ఎలా ఉంటున్నాయో సమస్తము కూడా ఆయనకి తెలుసు. కాబట్టి మనం ఎవరినైనా లోకంలో మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి మాత్రం మనం ఎప్పటికీ కూడా మోసం అనేది చేయలేం. అందుకే అందుకు దేవుడు అంటున్నాడు, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. అంటే చంపేశాను, ఎవరో చూడలేదు, ఇంక నన్ను ఎవరు అడగరు కదా అని అనుకున్నాడు. కానీ రక్తము భూమి నుండి ఎవరికి మొర్రపెడుతుంది? దేవునికి మొర్రపెడుతుంది. అందుకే అన్యాయంగా ఎవరిని మనం ఏమీ అనకూడదు, అన్యాయంగా మనం ఎవరిని చంపకూడదు, అన్యాయంగా మనం ఎవరిని కూడా బాధ పెట్టే బిడ్డల్లాగా మనం ఉండకూడదు. అందుకే కదా యెజెబెలు, ఆహాబులు ఇరువురు కూడా అన్యాయంగా నాబోతును చంపేశారు. కాబట్టి నాబోతు ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబం నేపథ్యంలో ఉన్నవాడు అయినప్పటికీ కూడా తన పక్షంగా ఎవరూ లేకపోయినప్పటికీ కూడా దేవుడు తన పక్షంగా యుద్ధం చేశాడు. దేవుడు తన పక్షంగా మరి ఆ యొక్క పగని తీర్చుకోవడం అనేది మనం చూస్తున్నాం. యెజెబెలు, అహాబు అయితే ఈ యొక్క నాబోతుని చంపేశారు, అన్యాయంగా అబద్ధ సాక్ష్యాలతోటి చంపేశారు. అదే చోటు మరి ఈ యొక్క యెజెబెలు యొక్క రక్తాన్ని కుక్కలు నాకినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఏ పంట విత్తుతామో అదే పంట ఎలాగైతే కోస్తాడో, మనం ఎటువంటి క్రియలనైతే మనం చేస్తామో ఆ క్రియల యొక్క ప్రతిఫలాన్ని కూడా మనం పొందుతాం. కయీను విషయంలో అదే జరిగింది. నువ్వు ఎవరికి తెలియదు అనుకున్నావు, ఎవరో చూడలేదు అనుకున్నారు, కానీ సర్వాన్ని సృష్టించినటువంటి నాకు సమస్తము కూడా తెలుసు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ
నీ తమ్ముడైనటువంటి హేబేలు యొక్క రక్తం నేల నుండి నాకు మొర్రపెట్టుచున్నది అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడినవాడు. అంటే ఇక్కడ అన్యాయంగా తమ్ముని చంపేశాడు. ఇప్పుడు దేవుని నుండి కూడా ఏం తెచ్చుకున్నాడు? శాపాలు తెచ్చుకున్నాడు. అంటే దేవుడికి విధేయతను చూపించుకోకుండా అవిధేయతను కలిగి కనుక మనం జీవిస్తే దేవునికి ఎప్పుడైతే మనం దూరం అయిపోతూ ఉంటామో, పాపాన్ని ఎప్పుడైతే మనం దగ్గరికి చేర్చుకుంటూ ఉంటామో, దేవుడి నుండి వచ్చే ఆశీర్వాదాలను కూడా మనం పోగొట్టుకునే పరిస్థితి. ఈరోజు కయ్యను తమ్ముడిని చంపేశాడే కానీ దేవుని యొద్ద నుండి ఒక ఆశీర్వాదాన్ని పొందలేకపోయాడు. ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదం అనేది ప్రతి విశ్వాసకి కూడా చాలా అవసరం. అందుకే దేవుడే హేబేలు పక్షంగా ఇక్కడ యుద్ధం చేశాడు. దేవుడే హేబేలు పక్షంగా ఇక్కడ పగ తీర్చుకున్నట్టు అనేది మనం చూస్తూ ఉన్నాం. శపింపబడిన వాడైపోయాడు కయ్యను, శపింపబడిన వాడు. అంటే తను చేసిన తప్పును ఒప్పుకొని ఉంటే అక్కడ పరిస్థితులు వేరేలా ఉండొచ్చు బహుశా, కానీ తను ఒప్పుకునే స్థితిలో లేడు, తగ్గించుకునే స్థితిలో అంతకంటే కయ్యను లేడు ఇక్కడ. అందుకే శపింపబడిన వాడిగా ఉండిపోయాడు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. అంటే కయ్యను ఎలా కనపడుతున్నాడు? మనకి వ్యవసాయదారుడిగా కనపడుతున్నాడు. మరి నువ్వు ఆ పని చేస్తున్నప్పుడు నువ్వు ఎంతో కష్టపడి విత్తనాలు విత్తుతావు, భూమిని దున్నుతావు, మరి పంటను కోస్తావు. ఎన్ని చేసినా కానీ పంట చేతికొచ్చే సమయానికి అది పరిపూర్ణమైనటువంటి సారాన్ని, పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క పంట నీ చేతికి అనేది అందదు అని ఇక్కడ దేవుడే తెలియపరిచాడు. అంటే తను కష్టపడిన దానికి ప్రతిఫలము కూడా ఇక్కడ ఎవరికి రావట్లేదు, కయ్యనికి దొరకట్లేదు. రెండవదిగా అంతటితో ఆగకోకుండా ఏమన్నాడు తెలుసా? నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై యుందువనను. దిగులు పడుచు అంటే ఈ దిగులు అనేది ఎప్పుడు వస్తుంది? తన జీవితంలో ఏదో ఒక సమస్య, ఏదో ఒక బలహీనత, కుటుంబంలో కానీ ఆరోగ్యపరంగా కానీ ఏదో ఒక సమస్య అనేది నిత్యము కూడా కయ్యను యొక్క జీవితంలో వస్తూనే ఉంటుంది. దిగులు పడుతూ ఉంటుంది. మూడవదిగా దేశ దిమ్మరిగా నువ్వు ఉంటావు. దేశ దిమ్మరి అంటే ఏ దేశానికి వెళ్తున్నాడో తెలియదు, ఎందుకు వెళ్తున్నాడో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఏ పని చేస్తాడో తెలియదు. అసలు తనకంటూ ఒక ఆలోచన, ఉద్దేశం, స్థిరత్వం అనేది ఏమీ కూడా లేకపోకుండా ఒక దేశ దిమ్మరిగా నువ్వు తిరుగుతావు అనే ఒక శాపాన్ని దేవుడు కయ్యనికి పెట్టి ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని విన్నటువంటి మనమందరము కూడా ఈ మొట్టమొదటి కుటుంబంగా ఆదాము అవ్వలకి పుట్టినటువంటి మొట్టమొదటి సంతానం కయ్యను. మరి హవ్వమ్మ దేవుణ్ణి గణపరిచింది. దేవుని దయ వలనే నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అనే మాటలు చెప్పింది. మొట్టమొదటి మనుష్యుడు కయ్యను భూమిని సేద్యపరిచే పనిచేసేవాడు. మరి ఎప్పుడైతే దేవునికి అవిధేయతను చూపించాడో, అర్పణ విషయంలో దేవుని నిర్లక్ష్యం పెట్టి ఉన్నాడు. దేవుడు కయ్యను యొక్క అర్పణ అనేది అంగీకరించలేదు. మరి కయ్యనుకున్నటువంటి ఆ కోపాన్ని బట్టి, మరి కయ్యనుకున్నటువంటి ఆ యొక్క గర్వాన్ని బట్టి, హెచ్చించే విధానాన్ని బట్టి అన్యాయంగా తమ్ముని చంపేశాడు. దేవుడికి విరుద్ధంగా ఎదురు తిరుగుతూ తన సమాధానాన్ని చెప్పడం కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు తమ్ముని చంపేస్తాను అని అనుకున్నాడే కానీ దేవుడు తన తమ్ముడైనటువంటి హేబేలు పక్షంగా ఇక్కడ పగ తీర్చుకుంటున్నాడు అనే విషయాన్ని గ్రహించలేకపోయాడు. అందుకే మరి దేశ దిమ్మరగా నువ్వు తిరుగుతావు అన్నాడు. నీ యొక్క పంట, నీ యొక్క భూమి తన సారాన్ని ఇవ్వదు అని చెప్పేసి శపించున్నాడు. మరి దిగులు పడుచు నీ కుటుంబంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య అనేది నీకు ఉంటూనే ఉంటుంది అని చెప్పేసి దేవుడు కయ్యని విషయంలో ఈ శాపాలు పెట్టడం అనేది మనం చూస్తాం. కాబట్టి ఈరోజు మనుషులతో మనం జాగ్రత్తగా ఉండాలి. అలాగే దేవునితో మనం మాట్లాడేటప్పుడు కానీ, మనం మందిరంలో కూర్చున్నప్పుడు కానీ, దేవుని యొక్క కార్యక్రమాల విషయంలో కానీ, దేవునికి సంబంధించిన ఏ విషయంలోనైనా సరే, మాటలోను, ప్రవర్తనలోను, క్రియలోను, ప్రతి విషయంలో కూడా మనుషులు మెప్పు కోసం కాదు కానీ మనం దేవుడు చూస్తాడు, దేవుడు నన్ను, నా కుటుంబాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు అని దేవుని యందు భయభక్తులుగా మనం ఎప్పుడైతే జీవిస్తామో ఆ శాపాల నుండి కూడా మనం దూరం అయ్యే పరిస్థితి మనకి ఉంటుంది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిందాం. దేవుని యందు నమ్మకంగా మనం ఉందాం. ఈరోజు మనం ఈ లోకంలో ఏది ఉన్నప్పటికీ కూడా మరి దేవుని యొక్క కృపను బట్టే, దేవుని యొక్క దయను బట్టే అది మనకు కలుగుతుంది. కాబట్టి ఈ మాటలు విన్నటువంటి మనమందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిలో ఫలించే బిడ్డలుగా ఉండుటకు పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేయను గాక. ఆమేన్.
ఈ యొక్క వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే మీ స్నేహితులకు, మీ బంధువులకు ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేసి మరి ఈ యొక్క పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.